హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే స్వీట్ అనమాట. అది కకరాలు అంటారు ఫ్రెండ్స్. కకర స్వీట్ రెసిపీ కకర అంటే ఫ్రెండ్స్, ఇది ఒరిస్సాకి ఎక్కువ ఫేమస్ అనమాట. ఏ పండగలైనా పూజలైనా సరే ఇది కంపల్సరీగా ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను స్టవ్ పై కళాయి పెట్టుకొని ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకున్నాను అనమాట. అందులో 3/4 కేజీ పంచదార పోసుకొని మరిగించుకోవాలి. మరిగించిన వెంటనే పచ్చి గోధుమ నూక అనమాట. ఇది గుండగా ఉంటుంది కదా, అది ఆ నూక అనమాట. అది వేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కకరాలు వీటితో తయారు చేస్తాం కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ముద్దగా అవుతుండాలి ఫ్రెండ్స్. ముద్దగా అవుతున్నప్పుడు మనం కొంచెం ఇందులో వేలికి గుండా వేసేసేయాలి. నేనైతే స్టార్టింగ్లో వాటర్లో వేసాను ఫ్రెండ్స్. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, స్మెల్ కోసమే. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి స్టిక్కీగా ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన వెంటనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండడానికి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఉంటుండగా మరి కాసేపు ఒక 5 నిమిషాల పాటు ఇలా కొంచెం గట్టిపడనివ్వాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉండలుగా చుట్టుకున్న తర్వాత ముందుగా నేను కొబ్బరికూరు అదే కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, అలా కొంచెం పొడి పొడిగా ఉండాలి. తరిగిన కొబ్బరికాయని ఇలా స్టఫ్డ్ చేసుకోవాలి ఇందులో. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి తురుము పంచదార కలిపి కరిగిన ముద్దగా కొంచెం చేసిన తర్వాత ఇలా చేసుకోవాలి. అది స్టఫ్డ్ చేసుకోవాలి. అలా ఆ ముద్ద ఇందులో చేసిన తర్వాత బయటికి పొక్కుల్లా రాకుండా శుభ్రంగా దీన్ని కప్పుకోవాలి ఫ్రెండ్స్. కప్పుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకొని ఇలా మనం అప్పడాలు ఉంటాయి కదా, ఆ సైజులో ఇలా చేసుకోవాలన్నమాట. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ దలసరిగా కాకుండా ఇలా అడుచుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, పండగలకైనా దేనికైనా సరే మనం వండుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్లో అయిపోద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే గోధుమ నూక పైన వేగుతుంది కాబట్టి, క్రిస్పీగా ఉంటుంది కాబట్టి, లోపల జ్యూసీగా పాకం వస్తుంది కాబట్టి ఆ సూపరే వేరు. చూడండి, ఈలోపు నేను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అనమాట. వేసుకున్న వెంటనే ఇవి వేపుకున్నాను కకరాలు. చూడండి ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలపకూడదు వేసిన వెంటనే. ఇదిగోండి, నాకైతే ఇలా వేగాయి. ఎక్కువ అంటే పెనంలో వేసిన వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్. కొంచెం కాసేపు అవనివ్వాలి. కొంచెం స్టవ్ మట్టుగా సిమ్లో పెట్టుకోవాలి. నాకైతే ఇలా వేగాయి. వేడివేడిగా స్వీట్ రెసిపీ కక్కరాలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.